స్థానిక వనస్థలపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సెక్రటరీ రాజం సుష్మా గారిని వేదికపైకి ఆహ్వానిస్తారు. 10th క్లాస్ వరకు 9 పాయింట్ అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతిభా పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించినాడు. 9.5 మన వైశ్యుల్లో చాలా మంది ఉన్నారు, ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఒకసారి వాళ్ళను నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు సుమారు ఒక 80 నుంచి 85 మంది స్టూడెంట్స్ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ప్రతిభా పురస్కారాలు ఇప్పుడు మన వారు కార్యక్రమంలో స్టార్ట్ చేసి ఇస్తారు. దీనివల్ల ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకొని మంచిగా ముందు చాలా అన్ని రకాల్లో ముందంగా ఉండాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్ చేయడానికి కూడా దాదాపు సుమారు ఒక 1 నెల రోజుల నుంచి చాలా కష్టపడుతున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది రిజిస్ట్రేషన్ ఇచ్చుకొని అన్ని మండలాలకు తెలియపరిచి ఈ వారం రోజుల నుంచి అయితే విపరీతమైన కష్టం. తెలియకపోయినా చాలా మందికి తెలియదు అసలు మలక్పేటలో ఉన్నదని. కొంతమంది ఎక్కడ మలక్పేటలో అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. రోడ్డుకు దగ్గరనే, మెట్రో స్టేషన్కు దగ్గరనే. ఎవరికైనా అడ్మిషన్స్ కావాలంటే మనకు కానీ మన బంధుమిత్రులందరికీ తెలియపరచాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆ హాస్టల్కి చైర్మన్ నేనే. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. చాలా తక్కువ ఫీజుతోని చాలా మంచి ఫుడ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. మీరు మీ తోటి విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికి ఉన్నా ఉంటే చెప్పగలని మనం చేస్తాం. థ్యాంక్ యూ. మధు గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మన స్థానిక వనస్థలపురం ఆదివాసీ సంఘం అధ్యక్షులు మిత్రులు శ్రీ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా అలానే కొత్త రవి గారిని కోరుతున్నా. ఇప్పుడే వచ్చిన
మన రంగారెడ్డి జిల్లా తాడేపల్లి వెంకటేశ్వర గారు, అదేవిధంగా యువ నాయకులు రవికుమార్ గారు, పొలిటికల్ చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ, అదేవిధంగా పెద్దలు అందరూ కూడా ఉపేందర్ గారు, లక్ష్మణ్ గారు, అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఆ సరస్వతి దేవి యొక్క ఆశీస్సులు ఉండాలని చిన్న వాక్యంలో నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. రవి గారిని పురుషోత్తం గారిని కోరుతున్నాను. జగదత్పితృ వందే పార్వతీ పరమేశ్వర్. మనకు విద్య నేర్పిన గురువులకు, మన కుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ, ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే బృహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన మా గురువర్యులు, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రథమ అధ్యక్షులు మరియు పరిశ్రమల అభివృద్ధి చైర్మన్ రమణరాజు లక్ష్మణ గారికి, మరియు అదేవిధంగా వరలక్ష్మి గారికి, పొలిటికల్ కమిటీ చైర్మన్ చిత్తూరు గారికి, సుష్మా గారికి, ఉత్తరవి గారికి, మహసూర్ గారికి, మరియు మా చైర్మన్ అన్నగారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు, పిల్లలకు అందరికీ అభినందనలు, పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, మన ఆర్య వైశ్యంలో అన్ని దానాల్లో కన్నా అన్నదానం భిన్న అని మనకు బాగా నాటకపోయింది. ఎక్కడ కనబడ్డా కూడా అన్నదానాలు మనమే చేస్తుంటాం. కానీ అన్నదానం అనేది ఒకప్పుడు ముఖ్యమైనది. రవాణా సౌకర్యం లేక, జేబులో డబ్బులు లేక, తినలేక, వసతులు లేక అక్కడక్కడ అన్నదానాలు చేసి ఆకలి బాధ తీర్చిన ఆర్యవైశ్యులు ప్రముఖులు. కానీ నేటి కాలంలో అదేవిధంగా అన్నదానాలు గల్లికొకటి, బస్తికొకటి, ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు. ఇక్కడ పెట్టే అన్నదానం తిన్నో అన్నదానం పెడుతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ జేబులో వస్తు పైసలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తింటారు. 5 రూపాయల గవర్నమెంట్ ఫుడ్ అవుతుంది, ఇంట్లో పుష్కలంగా ఉంటుంది. కానీ నిజమైన ఆకలికి అన్నం పెట్టినప్పుడే ఆ అన్నదానానికి గుర్తింపు ఉంటుంది. కానీ అన్నదానం మంచిది కాదంటారా? నేను ఆకలి వారికి అన్నం పెట్టాలి. మన వయసులో చాలా మంది వాచ్మెన్లు, పాల పట్టి చేసుకుంటారు, కుట్టు మిషన్లు, కిరాణా షాపులు ఇలా పెట్టి పిల్లల్ని చదివించే భారంతో చదివించిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. మన దాంట్లో చాలా మంది మధ్యతరగతి, ఎగువ తరగతి వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంచెం మనం లేని వారికి గుర్తించి విద్యాదానం కోసం వారి అవసరానికి మనం ఉపయోగపడ్డప్పుడే మన కులంలో వాళ్ళని ఆదుకున్న ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే ఇన్ని చెప్పి మనం నిర్ణయం చేస్తూ ఉంటారు. చెప్పు అందరూ మైకి బట్టి చెప్పొచ్చు, అన్ని ఇది పెద్ద, అది పెద్ద, ఇది పెద్ద, అది పెద్ద అన్ని చెప్పొచ్చు. కానీ చేసి చూపి చెప్పే ధైర్యం ఉన్న వారికి చెప్పే ధైర్యం ఉంటుంది. నేను ప్రతి సంవత్సరము ఒక 50 నుంచి 70 మంది విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టి చదివిస్తాను. ఒక 203 మంది బీద వధువులకు పెళ్లి చేసిన. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే, చెప్పడం వేరు, చేయడం వేరు. మనకు మైక్ ఇచ్చిందని చెప్పి ఉపన్యాసం ఇచ్చి ఇప్పుడు చెప్పిపోతాం. రేపు అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాడే నిజమైన మనిషి. ఇది గుర్తించి అమరావతి లక్ష్మణ గారి మహాసభలో బీద విద్యార్థులకు విద్యార్థి నిధులు ఏర్పాటు చేసి వాళ్ళని గుర్తించి వారికి విద్యాదానం కోసం స్కాలర్షిప్లు అనుకోండి, పారదర్శకాలు అనుకోండి, విద్యా సాయం కోసం ఏడని కృషి చేసిన ఘనత మా అమరావతి లక్ష్మణ గారికి దక్కుతుంది. అదేవిధంగా మనకు వాసవి క్లబ్లు ఉన్నాయి, వైశ్య హాస్టల్ ఉన్నాయి, వాసవి సేవా కేంద్రం ఉన్నాయి, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. మీరు గుర్తించి ఎక్కడైతే మనకు లబ్ధి పొందుతామో అక్కడ మీరు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఉన్నత విద్య కోసం కొన్ని విద్య లేకుండా డబ్బులు ఇస్తున్నారు, ఫీజులు కడుతున్నారు, స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు, బుక్కులు ఇస్తున్నారు. ఈ విధంగా మీకు ఏం తోచినా అంత మీరు అది పొందగలని చెప్పి కోరుతున్నాను. ఎవరైనా విద్యార్థులు తల్లిదండ్రులు లేనోళ్ళు,
చదువులో ముందుండి ఆర్థికంగా ఇబ్బందుల్లో అయితే ఒక 5 మందికి చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సెలవు ఆర్థికంగా లేక చదువు వెనుకబడతామని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం అనేది ఆ వయసులోనే వస్తుంది. ఇప్పుడు 10th క్లాస్ పాస్ విద్యార్థులకు రంగారెడ్డి జిల్లా పురస్కారాలు ఇస్తున్నారు. ఈ 10th క్లాస్ అనేది ఒక యుక్త వయసు. వచ్చే కాలం మీరు భావితరంగా మీ బాధ్యతను గుర్తించి, మీ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, మీరు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పీజీ ఏదైనా కానీ వక్ర మార్గంలో పోకుండా సక్ర మార్గంలో పోయి మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చి మంచి చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒక్కసారి 10th క్లాస్ పురస్కారాలు తీసుకున్న పిల్లలు ఒకసారి నిలబడండి. థ్యాంక్ యూ. ఏమనుకో మీరు నిలబడేందుకు. మీకు భగవంతుడు సరస్వతి మాత కన్యకలక్ష్మి కైలోక్యం కుటుంబం దర్శన వందే ముకుంద ప్రియ. మీకు సరస్వతి కన్నా కటాక్షాలు, లక్ష్మణమూరి కన్నా కటాక్షాలు. మీరు చేసే ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, వ్యాపారంలో కానీ మీరు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చి మీ తల్లిదండ్రుల పేరు, మీ కులం పేరు, మీ రాష్ట్రం పేరు, మీ దేశం పేరు నుంచి మీరు భారత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి, రాష్ట్రానికి, మనకు పేరు తెచ్చాలని చెప్పి మీ అందరినీ మనసా వాచ కర్మన కోరుకుంటూ మీకు అభినందన పురస్కారం అందుకున్న సందర్భంలో మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని చదివించిన మీ తల్లిదండ్రులకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఒక్క నిమిషం నాకు ఇయర్గా పట్టించిన ఒక్క నిమిషం. అయితే మహాసభలో మనం వైశ్య కులంలో ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు వచ్చినాం. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యత్వం తీసుకున్నాం. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన యువతి యువకులు కానీ మరియు తల్లిదండ్రులు కానీ ఎవరైనా వైశ్య కులస్తులైతే విధిగా మీరందరూ మహాసభలో సభ్యత్వాన్ని తీసుకోవాలి. తీసుకోవడం సభ్యత్వాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మన మహాసభలో సభ్యత్వం ఉంటేనే మన గుర్తింపు ఉంటుంది. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయించినట. కన్న తల్లికి అన్నం పెట్టే శాతం కాదు, పిన్న తల్లికి బంగారు గాజులు చేయించినట. 100 సంవత్సరాలు కలిగిన మహాసభలో సభ్యత్వం లేని వ్యక్తి ఆ సంఘం, ఈ సంఘం, బోర్డు సంఘం, బోర్డు సంఘం, దేశ సంఘం, ప్రపంచ సంఘాలు నడుపుకొని దోచుకు తింటున్న మనకు మీరు మహాసభ గుర్తించకుంటే నిజంగా మనల్ని మనం గుర్తించుకుంటాం మనం. కాబట్టి దయచేసి విధిగా మీరందరూ మహాసభలో సభ్యత్వాలు తీసుకోవాలంటే సభ్యత్వం తీసుకోవాలి, మహాసభను బలపరచాలి, మన కన్న తల్లి లాంటి మహాసభను ప్రేమించాలి, అభినందించాలి, ఆదరించాలి. మీరందరూ ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ అమ్మవారి కన్నా కటాక్షంతో అష్టిశ్వర భూతభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవచ్చ కీర్తి ప్రతిష్ట మీ చేసే సేవా రంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగంలో అన్ని విధాలా మీరు అభివృద్ధి చెంది ఇంకా మంచిగుండాలని చెప్పి మనసా వచ్చ కోరుకుంటూ జై హింద్, జై భారత్. చేయవలసిందిగా రంగారెడ్డి జిల్లా కార్యక్రమం అరేంజ్ చేయడం కానీ, ఈ పెద్ద ప్రోగ్రాం చేయడం కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ పెద్ద పెద్ద చదువుకొని మంచి మంచి పేర్లు మీ సమాజంలో మీ తల్లిదండ్రులకి గౌరవం తెచ్చుకొని ప్రతి ఒక్కరూ మంచిగా మన వైశ్య జాతికి, మన వైశ్య కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. కాంగ్రాచులేషన్స్. ఎవరైతే ఈరోజు అందరూ అవార్డు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రతిభ పురస్కారాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మనకు మార్గనిర్దేశకులు, మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాద్ అన్న గారికి, అలాగే మన జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య రాజకీయ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి మిత్రుడు చింత రవికుమార్ గుప్తా గారికి, అలాగే మనకు పక్కనే ఉంటూ ఇంతవరకు పక్కన ఉండేది జిల్లా బైఫర్కేషన్ తర్వాత ఇప్పుడు మన జిల్లాలకు వచ్చినటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు ఊరిగే లక్ష్మణ్ గుప్తా గారికి, అలాగే నేను కోశాధికారిగా పనిచేసినప్పుడు అన్న ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి జయరామన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే మా బావగారు ఇప్పుడు ప్రస్తుతం ఈ సంఘానికి అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మా మిత్రుడు కోశాధికారి, నేనున్నప్పుడు కూడా కోశాధికారి, ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా కోశాధికారి పనిచేస్తున్నటువంటి మన కిరణ్ కుమార్ గుప్తా గారికి, అలాగే కొత్తరావు గారికి, అందరికీ
ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పూర్వకాలంలో మన విద్య అనేది ఎలా చదువుకునేది, ఎలా నేర్చుకునేది, ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా ఎలా రూపాంతరం చెందుతూ ఇవాళ ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఒక సెకండ్లో ఒక నిమిషంలో పోతున్నది. వాట్సాప్, యూట్యూబ్ల ద్వారా విద్య కూడా మంచి డెవలప్ అయింది. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు 60% వస్తే మంచి క్లాస్ స్టూడెంట్ అనేది, వాళ్ళ 90 పైన వస్తేనే 90% పైన వస్తేనే వాళ్ళకి క్లాస్ స్టూడెంట్ అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విద్య ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉంటున్నారు చాలా మంది. అప్పుడు ఎక్కడికి ఎక్కడో తనకు ఒక గురువులు అనేది, ఒక స్కూల్ అనేది కొన్ని 10-20 ఊళ్ళకు ఒక స్కూల్ ఉండేది. ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా ఒక స్కూల్ ఉంటుంది. ఎందుకంటే విద్యకు అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు, అందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారు. దాంట్లో మన పెద్దలు మన వయసులలో కూడా, ఎందుకంటే కొన్ని కులాలలో బీసీ కులాలలో వాళ్ళ గవర్నమెంట్ సపరేట్గా కొన్ని స్కాలర్షిప్స్ ఇస్తుంది. మన వయసులకు ఇవ్వటం లేదు అన్న ఉద్దేశంతో మన పెద్దలు ఆలోచన చేసి మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎంకరేజింగ్ చేయాలి, వారిని ప్రోత్సహించాలి అని చెప్పని మన ఒక సంఘాల ద్వారా వాళ్ళకు పురస్కారాలు అనేది అందజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన పెద్దలు అన్న వెంకటేశ్వర గారు జిల్లా ద్వారా అందరికీ సుమారు 80 మందికి ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. అన్నగారికి అలాగే ఇప్పుడు పురస్కారాలు అందుకోబోయే విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, వాళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, వారి విద్య నేర్పిన గురువులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు పాల్గొనేటట్టుగా చేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కృతజ్ఞతలు. అన్నగారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహాసభ మహిళా విభాగ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి సుష్మా గారిని ఈరోజు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దలు, తెలంగాణ తొలి అధ్యక్షుడు మన అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారికి, అలాగే నా సోదరుడు చింత వికుమార్ గారికి, అలాగే తాడపల్లి వెంకటేశం గారికి, అలాగే అద్దం లక్ష్మీ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పైన కూర్చున్న సోదరిమణులందరికీ, అలాగే మా రూపాదేవి, సరస్వతి, సంతోషి, ఇక్కడికి విచ్చేసిన అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ టీంకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పిల్లలు అంటే 10th క్లాస్ విద్యార్థులందరికీ హాయ్ బెట. ఇంతకుముందు మేము 2nd క్లాస్లో 3rd క్లాస్లో పాస్ అయితేనే మా పేరెంట్స్ స్వీట్స్ పంచేవారు. అంటే 1st క్లాస్లో చాలా తక్కువ, మేము ఒక 5 పిల్లలం అయితే 1-2 1st క్లాస్లో పాస్ అయ్యారు, మిగిలిన 3 పిల్లలు 2nd 3rd క్లాస్. అయినా మా పేరెంట్స్ చాలా సంతోషపడి స్వీట్స్ పంచారు. ఈ రోజు ఏంటంటే 10th క్లాస్ పిల్లలకి 10/10 అసలు 9 పాయింట్ లోపు అసలు ఎవరికి రావట్లేదు. అంటే అంత బాగా చదువుతున్నారు, ఎడ్యుకేషన్ అంత ఫాస్ట్ అయింది. ఆ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి పిల్లలు ఏంటంటే స్కూల్స్ కూడా హైయర్ స్కూల్స్ ఎక్కడ బాగుంటాయి, ఏ స్కూల్స్ బాగుంటాయి అని పొద్దున్న లేస్తే పిల్లలు ఎల్కేజీకి కూడా మనకి చాలా స్కూల్స్లో పేరెంట్స్కి కంపల్సరీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతేనే ఆ పేరెంట్స్కి ఇంటర్వ్యూలో పాస్ అయితే పిల్లలకి సీట్లు ఇస్తున్నారు. గీతాంజలి అయితే, జాన్సన్స్ అయితే, అలాంటి చాలా పెద్ద స్కూల్స్లో కంపల్సరీ పేరెంట్స్ మినిమం డిగ్రీ అనమాట. డిగ్రీ లేకుండా పిల్లలకి కూడా సీట్స్ రాని స్కూల్స్ చాలా ఉన్నాయి. అయితే ఈరోజు ఏంటంటే మేము ఈరోజు మార్నింగ్ మహాసభలో కూడా ఒక 600 మెంబర్స్కి అవార్డ్స్ ఇచ్చాం. మా వైశ్య వికాస్ వేదికలో 1000 మందికి ఇచ్చాం. అలాగే అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో 100-200 మందికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా మిగులుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఇక్కడికి కూడా 100 మంది వచ్చారు. అంటే మన వైశ్య పిల్లలు ఎడ్యుకేషన్లో ఎంత ముందుకెళ్తున్నారు అనేది ఇదే నిదర్శనం. అయితే మీరు ఏంటంటే మేము ఇచ్చే అవార్డ్స్ ఏదో మా సంఘం ఎదగాలనో ఏదో అని కాదు. మీకు ఇచ్చే అవార్డ్స్ ఏంటంటే మీ పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ కిడ్కి కానీ మనం ఇచ్చాము అనుకోండి, 2nd కిడ్ ఆలోచిస్తాడు, అరే అక్కకి 1st క్లాస్లో పాస్ అయితే మెడల్ వచ్చింది, నాకు రావాలి, అది కంపల్సరీ. ఇక్కడ నవ్వుకుంటున్నారు కూడా పిల్లలు. అంటే పెద్ద పిల్లలకి మెడల్ ఇస్తే చిన్న పిల్లలు కంపల్సరీ అనమాట. అంటే కంపల్సరీ వాళ్ళకి మెడల్ రావాలి అనే ఉద్దేశంతో 1st క్లాస్లో పాస్ అవుతారు. వాళ్ళని IASలుగా కానివ్వండి, IPSలో కానివ్వండి, ఒక మంచి వాళ్ళ సైంటిస్ట్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చదివితే అది వాళ్ళ ఒక మంచి పొజిషన్లోకి వెళ్తే
మీరు ఎంత ఆనందపడతారో. రేపు పొద్దుట మా పిల్లలు కూడా ఎక్కడైనా కలిసినప్పుడు సార్ మీరు మాకు అవార్డు ఇచ్చారు అని చెప్పే పిల్లలు చాలా మంది కలిసారు కూడా. అంటే మేము 4 years బ్యాక్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికీ కలుస్తూ ఉంటారు. మేడం మేము ఇక్కడ గ్రూప్స్ రాసాము, మొన్న ఒక అబ్బాయి IAS వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట. అంటే వాడు వస్తే మాకు ఆనందం అన్నమాట. అంటే మేమేం చదివించలేదు, మేమేం ముందుకు వెళ్ళమని చెప్పలేదు, కానీ అవార్డు ఇచ్చేమనే ఆనందం మనకు ఉంటుంది. అందుకని నెంబర్ 1 పొజిషన్లోకి పిల్లలు రావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీమతి సుష్మా గారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కానీ చందాలు కానీ వసూలు చేయకుండా మన జిల్లా అధ్యక్షుడు కానీ వారి టీం కానీ సొంత నిధులతోని మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం నిజంగా కూడా అభినందన అని చెప్పి ఒకసారి గట్టిగా వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు మరి అమరావతి లక్ష్మీ గారు పెద్దలు వారి ముందు మనం పొగడ చదువులు సరస్వతి తల్లిని మనం పూజిస్తాం, చదువులు ఇంపార్టెంట్ ఈరోజు. కానీ ఏ ఆర్య వైశ్యుడికి అర్ధరాత్రి ఏ అవసరం ఉన్నా, ఏ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ముందుండేది మహాసభ. మరి అవరక్షణ సభలో మీ అందరికీ మనం చేస్తున్నారు. ముఖ్యంగా మూసంపల్లి నల్గొండ జిల్లా లోపల మన వైశ్య మహిళకు మంత్రి జగదీశ్వరితో మాట్లాడి 20 లక్షల రూపాయలు ఇచ్చిన కూడా మహాసభ లక్ష్మీ తెలియజేస్తున్నారు. చెప్పుకుంటూ పోతే మహిళల జిల్లాల రాఖీ గడ్డలకి పోతే మన వైశ్య మహిళపై కూడా అక్కడ కూడా ఆరోగ్యం జరిగితే లక్ష్మారెడ్డి మంత్రి గారితో మాట్లాడి 20 లక్షల రూపాయలు కూడా మహాసభ ద్వారా మరి గవర్నమెంట్ వారు ఇప్పించారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు తాళపల్లి వెంకటేశ్వర గుప్తా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి ట్రెజరర్ విల్లకట్టి కిరణ్ గారికి, అదేవిధంగా వేణు గారికి, మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ గుప్తా గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు మిత్రుడు లక్ష్మణ్ గారికి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ గారికి, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిత్రుడు బాల మధుసూదన్ గుప్తా గారికి, తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కాకం సుష్మా గారికి, అర్ధం లక్ష్మయ్య గారికి, మరి ఈ యొక్క ఈరోజు నిర్వహించబోయే కార్యక్రమానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు కొత్త రవికుమార్ గారికి, మరి ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పురస్కారాలు అందుకుంటున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరి ఇప్పుడే సుష్మా గారు మాట్లాడుతూ చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఈ యొక్క విద్యార్థులకు గతంలో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కరోనా కారణంగా మరి ఏ కార్యక్రమాలు కూడా ఏ సమావేశాలు కూడా నిర్వహించడం వీలు కాలేదు. మరి ఈ సంవత్సరం మళ్ళీ పెట్టాలనే ఒక సదుద్దేశంతో మరి యొక్క నిర్వాహకులు కూడా మహిళా సంఘానికి అప్పచెప్పి మరి ఉప్పల శారద గారి సారథ్యంలో వాళ్ళ నలుగురు టీం కూడా కాసం సుష్మా గారు, సామ్రాజ్య లక్ష్మి గారు, కల్వ సుజాత గారు ముందుండి గడిచిన 15 రోజుల నుంచి దాదాపుగా 700 అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా 600 మందిని సెలెక్ట్ చేసి ఎస్ఎస్సిలో మరి ఇంటర్మీడియట్ వాళ్ళకు, ఎంసెట్ వాళ్ళకు కూడా అందరికీ కూడా ఈరోజు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం దాదాపుగా 2000 మంది రావడం జరిగింది వాసవి సేవా కేంద్రంలో. దానికి ముఖ్య అతిథిగా మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరి కోలేటి దామోదర్ గారు, మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జగదీశ్వర్ గారు మరి చాలా మంది రావడం జరిగింది. మరి ఈ రోజులో చూసినట్టయితే ఎంతో మంది విద్యార్థులు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి
అదే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా వేరే స్టేట్స్ వాళ్ళ నుంచి కూడా మరి మెసేజ్ చూసి వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి ఎక్కడున్న వాళ్ళైనా విద్యార్థులైన ఒక ఉద్దేశంతో ఈ 100 మందికి ఇవ్వడంలో మనకు పెద్ద ఇబ్బంది కాదు అనే ఉద్దేశంతో అందరికీ కూడా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. మనం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ రోజున రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరి చాలా రోజుల తర్వాత మరి పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా జిల్లా నలుగురు నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరోసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో ప్రతి మండలం నుంచి కూడా మరి అందరినీ కూడా సెలెక్ట్ చేసి 80 మంది విద్యార్థులకు మరి ఎస్ఎస్సిలో 10కు 10 వచ్చినటువంటి 9.5 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 100 మందిని సెలెక్ట్ చేసి ఈరోజు ఇస్తున్నందుకు మరి జిల్లా సంఘం వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్న రోజుల్లో ఇంకా అడ్వాన్స్గా ఈ కార్యక్రమం నిర్వహించి రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా. మనం ఏ కార్యక్రమం నిర్వహించినా మరి పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు. మరి అందరూ కూడా ఎక్కడికి మనకి ఏ ఇబ్బంది లేదు సమావేశాలు నిర్వహించుకోవాలన్నా కానీ ఈరోజు మరి యొక్క కనికా పరమేశ్వర దేవాలయంలో ఇంత పెద్ద హాలు ఇంత మంచిగా నిర్వహించబడ్డదంటే మన ఆర్యవైశ్యుల ద్వారా నిర్వహించబడ్డది. మరి ఇక్కడ మనం ఈరోజు కూర్చోవడానికి సమావేశం పెట్టుకోవడానికి మరి ఈ హాల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి గారు జయరాములు గారు కూడా మన రంగారెడ్డి జిల్లా ఒకప్పటి మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. మరి అందరికీ కూడా వసతులు ఉన్నాయి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి. మనం తరచుగా జిల్లా సంఘాల్లో ఏదో ఒక సమావేశాలు నిర్వహిస్తూ మరి జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అని చెప్పుకునే విధంగా ఉండాలి. మరి రానున్న రోజుల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి సంవత్సరం లోపల. జిల్లా నలుమూలన సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన అధ్యక్షులకు కార్యవర్గానికి నేను సూచిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే మాట్లాడి చాలా మంది మిత్రులు ఉపేందర్ గారి రవి గారి కొత్త సంఘాలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఏ సంఘం కూడా మన సంఘానికి పోటీ కాదు. ఈరోజు 1,70,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక సంఘం తెలంగాణలో మన ఆర్యవైశ్య సంఘం. ఈ సంఘానికి 100-110 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంఘం. మరి ఎవరు కూడా మనకి పోటీ గారు. అలా సభ్యత్వ డబ్బులన్నీ ఎక్కడ పోతాయో తెలియదు. మనం ఓ సంఘానికి పటిష్టమైనటువంటి బైలాస్ ఉంది. గతంలో ఎంతో మంది పెద్దలు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి పెద్దలు రోసయ్య గారు మన బైలాస్ పకడ్బందీగా రూపొందించి ఏ విధంగా ఇబ్బందులు లేకున్నటువంటి బైలాస్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. ఈ రోజున ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రాన్ని గుర్తించి ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా మన సంఘానికి ఈరోజు ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందంటే మన సంఘానికి గుర్తించే ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాము. దాదాపు 150-200 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ మనకి ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇంకా 2 నెలలు 3 నెలల లోపల మనం ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరూ కూడా మన జిల్లా సంఘం ఎక్కడ కూడా జిల్లాలో సభ్యత చేయడానికి చాలా వెనుకకున్నారు. ఈ రోజున ముఖ్యంగా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రమాణ స్వీకారం లోపల 1000 సభ్యత్వం, ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ 1000 సభ్యత్వం, దాదాపుగా 3,500 సభ్యత్వం ఓన్లీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో చేయడం జరిగింది. మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ దాదాపుగా నాకు తెలిసి ఒక 100 మంది పైన ఉంటారు రంగారెడ్డి జిల్లాలో. ప్రతి ఒక్కొక్కరు 10 మంది చేసినా కానీ 1000 మంది ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. మన సభ్యత్వం 500 రూపాయలు మాత్రమే ఉంది. ఎందుకంటే గతంలో 125 రూపాయలు మాత్రమే ఉండేది. చాలా మందికి అది చీప్ గా అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మరి 500 రూపాయలు చేయడం జరిగింది. ఈ రోజున కొత్త సంఘాల నుంచి 1,500 రూపాయలు, 2,000 రూపాయల సభ్యత్వం, 2,500 రూపాయల సభ్యత్వం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు. అంటే కారణం ఏంటంటే మన వాళ్ళు చేసే ఓపిక లేదు. డబ్బులు ఇచ్చేవాళ్ళు, మెంబర్షిప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళకి ఎక్కడ టైం దొరకట్లేదు. పదవులు తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారానికి 3,000 మంది 2,000 మంది వస్తారు. ఆ పదవుల తర్వాత మళ్ళీ సమావేశాలు ఉన్నాయి.
సంఘాలు ఉన్నాయి. సంఘం మాత్రం ఏంటంటే ఆర్యవైశ్య మహాసభ 12 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఎక్కడ సమావేశాలు నిర్వహించినా రావడం జరుగుతుంది. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో ఏం చేశాడనేది మిగిలిపోతుంది. వచ్చే అధ్యక్షుడు మరి గుర్తించి ఫలానా అధ్యక్షుడి కార్యక్రమాలు నిర్వహించాడని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఆ 2 సంవత్సరాలు వచ్చేటువంటి సదావకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా, జిల్లాలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా ఉండాలి. గతంలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది జిల్లాలు ఉన్నారు, వాళ్ళందరి సహకారం తీసుకోవాలి. అదే కాకుండా జిల్లాలో కొత్త కొత్త వాళ్ళ సెంటర్స్, విపరీతమైనటువంటి సెంటర్స్ మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు. ఈరోజు మన కాన్స్టిట్యూన్సీలో, ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా సగభాగం రంగారెడ్డి జిల్లాకే వస్తుంది. మనము 40,000 మంది 50,000 మంది ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే ఉన్న ఓటర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నాం. మరి కనీసం మనకి 10,000 మంది ఆ సభ్యులు ఉన్నారా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా మొత్తం ఈరోజు 10,000 సభ్యత్వం లేదు. మరి ఈరోజు ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం అతి త్వరలో 10,000 దాటిపోతుంది సభ్యత్వాలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యుద్ధ ప్రాతిపదికన కనీసం ఒక నెలలో 3 రోజులు కష్టపడుతున్నారు. ఎక్కువ అవసరం లేదు, నెలలో 3 రోజులు. మేము కనీసం సంఘం గురించి రోజు 2 గంటలు పనిచేస్తాం. మీరు నెలలో 3 రోజులు పనిచేస్తే ఈ సభ్యత నమోదు కార్యక్రమం 10 మంది జమ చేసుకొని ఎవ్వరు పోయినా డబ్బులు ఇయ్యరు చేయరు అనేది మాత్రం ఉండదు. అవసరం అనుకుంటే ఒక్క రోజు ఎక్కడైనా రమ్మంటే నేను కూడా రావడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అన్నిటికన్నా మించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అత్యధిక సభ్యులు ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే చాలా మంది ఎక్కువ రంగారెడ్డి జిల్లాలో సభ్యులు ఉన్నవాళ్ళు లేదు. కొన్ని జిల్లాలలో మండలంలో వయసులు లేరు, 1-2-3 కుటుంబాలు తప్ప వాళ్ళు కూడా మెంబర్షిప్ చేపిస్తా ఉన్నారు. కొత్త కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ 33 జిల్లాలు కూడా అధ్యక్షులను మనం నామినేట్ చేసుకోవడం జరిగింది. మరి 33 జిల్లాల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా ఉన్నటువంటి పాత జిల్లాలను పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, మరి అదే కాకుండా ఈరోజు దాదాపుగా 80 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు తీసుకున్న సందర్భంగా వారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఈ 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులు మరి రానున్న రోజుల్లో డిగ్రీ కానివ్వండి, అదేవిధంగా ఇంజనీరింగ్ కానివ్వండి, ఇదే ప్రతిభ వాళ్ళు చదువుకునేంత వరకు చూపెడితే మరి ఆఖరిలో ఐఏఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ కావాల్సుకున్న వాళ్ళందరూ కూడా మరి చదువుకొని తద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను మరోసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు వెంకటేశం గారికి, మా జిల్లా కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై బాబు. స్నేహితులు, పెద్దలు, ఎమ్మెల్సీ దయానందన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. అలానే అధ్యక్షులు మన పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మరి ఇప్పుడు ఎవరైతే పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్లో పోయే వాళ్ళకి ఎవరైనా ఆర్థిక స్తోమత లేకుండా చదవలేను అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు జిల్లా సంఘాన్ని కానీ, మహాసభ కానీ అప్రోచ్ కానీ, మహాసభలో ఇచ్చినా ఇవ్వకుండా వేయడం ద్వారా ఇంజనీరింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా, మొత్తం కంప్లీట్ ఫీజు కట్టే విధంగా అబోవ్ 95 వచ్చినటువంటి మార్కుల పిల్లలకు మాత్రం మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా సంఘ అధ్యక్షుడికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై వాసవి. మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు మన ఏమైనా బీద పిక్చర్లు ఉంటే కూడా వాళ్ళకు ఫీజు కూడా ఇస్తామని చెప్తున్నారు. వారికి చాలా కృతజ్ఞతలు. ఈ మనకు రంగారెడ్డి జిల్లాని మన పెద్దలు అధ్యక్షుల వారు ఉంటారు కాబట్టి ప్రతి దానికి కూడా, ఏ దానికి కూడా రంగారెడ్డి జిల్లా మేము పోయి చాలా వాసవి రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ప్రతిభ పురస్కారాలు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న
సభా అధ్యక్షులు తాడపల్లి వెంకటేశ్వర గుప్తా గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరావతి లక్ష్మణ గారు, అధ్యక్షులు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, అలాగే చైర్మన్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్న వేదికను అలంకరించిన పెద్దలకు, నాయకులకు, మరియు చింతల రవికుమార్ గారికి, మరియు కాచం సుష్మా గారికి, ఊరి లక్ష్మణ్ గారికి, మరియు అర్ధం లక్ష్మయ్య గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు, మరియు విచ్చేసిన సోదరిమణులకు, మరియు ఈనాడు బెనిఫిషియర్స్ పొందే అవార్డ్స్ పొందే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇవాళ ఈ అవార్డ్స్ ను రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇంత పెద్ద ఎత్తున వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ, మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియపరుస్తూ, అలాగే ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా వివిధ సంస్థల ద్వారా కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ ను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మార్నింగ్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరఫున కూడా అతి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ వారికి కూడా ప్రత్యేకంగా మన లక్ష్మీనారాయణ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇలాగే మున్ముందు కూడా మహాసభ తరఫున మరియు ప్రతి డిస్ట్రిక్ట్ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుతూ, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా వివిధ సంస్థల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన హైదరాబాద్ ఆర్యవైశ్య మహాసభ తరఫున కూడా మొన్న లాస్ట్ 15 days బ్యాక్ చేయడం జరిగింది. అలాగే వాసవి క్లబ్ ద్వారా కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వాసవి సేవా కేంద్రం తరఫున కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో వాసవి సేవా కేంద్రం తరఫున మనము కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అలాగే ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు, మరియు మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు మరియు మెడికల్ స్టూడెంట్స్ కు వీరందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 5,000 నుంచి 15,000 రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఉంటే కూడా మన రంగారెడ్డి డిస్టిక్ తరఫున వారికి తెలియపరిస్తే మా యొక్క సంస్థకు సబ్మిట్ చేస్తే తప్పకుండా శాంక్షన్ చేయడానికి ముందుంటారని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా వాసవి సేవా కేంద్రం తరఫున కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అవి కూడా 65 సంవత్సరాల పైబడి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ 1,200 రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుంది. అలాగే సింగిల్ లేడీ పెన్షన్స్ 10 కిలోల బియ్యము 150 రూపాయల క్యాష్ బిలో 65 సంవత్సరాల నుండి సింగిల్ లేడీ ఉంటే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క వాసవి సేవా కేంద్రం ఫౌండర్ అధ్యక్షుడైన కొత్తూరు సీతయ్య గుప్తా గారి జన్మదిన సందర్భంగా ఆనాడు 100 కుట్టు మిషన్లు 50 గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పేద వైశ్యులు ఉంటే 10th ఆగస్ట్ నాడు, ఆగస్ట్ అయిపోయింది, ముందు కూడా మీరు 10th ఆగస్ట్ నాడు ముందు సబ్మిట్ చేస్తే అవి కూడా శాంక్షన్ చేయడానికి వీలుంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే పేద వైశ్యులు ఎవరైనా చనిపోతే వారి దాన సంస్కారాలకు మనము సంస్థ తరఫున 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా అక్కడ వెహికల్ ఉంటుంది, మీరు ఒక ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే, మీరు మా దగ్గర వెహికల్ విత్ డ్రైవర్తో సహా ఉంటుంది, మీరు ఒక ఫోన్ ద్వారా మాకు తెలియపరిస్తే తప్పకుండా మీకు ఇంటికి బండి పంపించి మన ఇంటి నుంచి
దాన సంస్కారాలకు తీసుకెళ్ళడానికి మా దగ్గర వెహికల్ ఉంటుంది కదా అని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ కూడా వాసవి క్లబ్ ద్వారా కూడా 1,00,000 లాంగ్ నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి, తప్పకుండా మన సంస్థ ద్వారా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇక్కడనే నేను రంగారెడ్డి జిల్లా నివాసిని, అది కొత్తపేటలో మా ఇల్లు ఉంటుంది. తప్పకుండా ఎవరైనా సంప్రదిస్తే తప్పకుండా ముందుండి సేవ చేయడానికి ముందుంటానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి ఈ వివిధ వైశ్య సంస్థలలో పనిచేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు వారు గమనించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు మన వేదిక పెద్దల తరఫున మీ తరఫున వారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం వైశ్యులతో. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 4 చైర్మన్స్ పదవిలు ఇవ్వడము, అలాగే ఒక ఎమ్మెల్యే పదవి ఇవ్వడము, ఒక టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడము, అలాగే 11 మున్సిపల్ చైర్మన్లను ఇవ్వడము, ఎంతో మంది జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు మరియు సర్పంచ్లకు వీరందరికీ కూడా మన వైశ్యులకు ప్రాధాన్యత ఇస్తూ ఇవన్నీ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కూడా మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఇది అందులో భాగంగా మన ఫ్లైఓవర్స్ అనుకోండి, అండర్ బ్రిడ్జెస్ అనుకోండి, మరియు మన ఇక్కడ పెద్ద ఎత్తున ఆక్సిజన్ పార్క్ కూడా కామినేని హాస్పిటల్ ఎదురుగా ఆక్సిజన్ పార్క్ కూడా అతి త్వరలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా బస్ టర్మినల్ దిల్సుఖ్ నగర్ నుంచి తీసేసి అక్కడ హయత్ నగర్ లో పెద్ద ఎత్తున మన బస్ టర్మినల్ ను చేయడానికి అవన్నీ కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ మెడికల్ గా కూడా ఇలా గడ్డెనం ఫ్రూట్ మార్కెట్ ను షిఫ్ట్ చేసి లాస్ట్ 6 నెలల బ్యాక్ అక్కడ మన కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో చేయడానికి అక్కడ పెద్ద ఎత్తున శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లో 4 జాగాలలో ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ బస్సీ దవాఖానాలు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వనస్థలిపురంలో, కొత్తపేటలో, వివిధ ప్లేసెస్ లో బస్సీ దవాఖానాలు ఉన్నాయి. ఎవరికైనా అది ఉపయోగించుకోవడానికి ఈజీ ఉంటుందని కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అలాగే మన సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా బీద వాడు ఉండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఉంటే సబ్మిట్ చేయండి. 1,116 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరన్నా మాకు తెలియపరిస్తే దానికి కూడా అసిస్టెన్స్ గా మీ వెంబడి కృషి చేస్తానని కూడా సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మన ఇవాళ మెడికల్ ఎక్స్పెండిచర్స్ చాలా పెద్ద ఎత్తున ఖర్చులు ఉంటున్నాయి. 2 లక్షలు 3 లక్షలు ఏదైనా హాస్పిటల్ పోతే మనం ముందు 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే మనము ఎల్ఓసి తీసుకొని నిమ్స్ హాస్పిటల్కి పోతే అక్కడ మనము ఆ బిల్ కంప్లీట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసి అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మనము ఖర్చు పెట్టిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు అయితే ఆ బిల్స్ కూడా మీరు మా తరఫున నాకైనా లక్ష్మీనారాయణ అన్నకైనా మీరందరికి కూడా బిల్స్ మీరు సబ్మిట్ చేస్తే అవి కూడా మేము శాంక్షన్ చేయడానికి ముందుంటామని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. 2.5-3 లక్షలు ఏమున్నా అందులో 1.5 lakh వస్తుంది. ఇదే కాదు, మన వైశ్యులే కాదు, మన దగ్గర పనిచేసే పనులున్నా, బీద వైశ్యులున్నా,
వైశ్యేతరులున్న ఇదందరికీ అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెద్ద ఎత్తున మన డెవలప్మెంట్లు చేయడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు, అలాగే ఇవాళ ఎవరన్నా పెన్షన్స్ రాలేదనుకోండి మరి సబ్మిట్ చేయండి, తప్పకుండా శాంక్షన్ 57 సంవత్సరాల పైన ఉన్న వారందరికీ కూడా శాంక్షన్ చేయడానికి అది కూడా మేము సహకరిస్తామని కూడా సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. 57 సంవత్సరాల పైబడి వారికి 2016 రూపాయలు అవి కూడా వస్తాయి. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసుకోండి, మా సహకారం తీసుకోండి. ఇక్కడ రవికుమార్ గారు మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అలాగే మిగిలిన వారు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో ఉండి లక్ష్మీనారాయణ అన్న ద్వారా మా ద్వారా మీరు ఇవన్నీ సహాయ సహకారాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా సోషల్గా కూడా పొలిటికల్గా కూడా మీరు మా సహాయ సహకారాలు పొందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. పెద్దలు ఎమ్మెల్సీ దయానందన్న గారికి ఈ సభకు విచ్చేసినందుకు, ఎంతో బిజీ ఉన్న మన సంఘం అంటే జిల్లా అంటేనే చాలా ప్రబలంగా ఉంటుంది. దయచేసి అధ్యక్షుల వారి అనుమతితో ఇక కార్యక్రమాలు అమరవారి లక్ష్మణ గారే ఈ ఆమెకు పెద్ద తాత. దయచేసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలి మరొకసారి కూడా కోరుతున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే కూడా చైర్మన్ గారు ఇంకేమన్నా ఉంటే కూడా అన్నగారి సహాయ సహకారాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించాలి. గజవేలి సంజన గారు వచ్చారా? సంజన ఇవేనా? సంజన పేరెంట్స్ బాగుంటుంది. మోహిత్ బాబు, శ్రీ వైష్ణవి మీరంటే శ్రీ వైష్ణవి రాలేదా? యాదవగంటి వెంకట్ వచ్చాడా? ఫాదర్ మదర్ మీరు తీసుకోండి వాడి యాదవగంటి వెంకట్. పాటిస్తేనే అంత క్రమశిక్షణ ఉంటుంది. ఇక మనం ఎంత చదువుకునే క్రమశిక్షణ లేకుండా వేస్ట్. సంతా సువిధ గారు వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చారు. దాని తర్వాత చింతా సాయి చరణ్ గారు వచ్చారా? చింతా సాయి చరణ్ గారు రావాలి దగ్గరికి. కందికొండ సాయి రిషిత ఎవరు పెట్టే కందికొండ సాయి రిషిత. ప్లీజ్ దయచేసి కొద్దిగా సైడ్ ఫోటో అయిపోతే మీరు చేయలేపండి సార్. తర్వాత కే హాసిని రిషిక్ కార్తిక్ పిప్పరి రిషిక్ కార్తిక్ గారు వచ్చారా? ఆలంపల్లి మైత్రి, నెక్స్ట్ ఆలంపల్లి మైత్రి. మీరు కొద్దిగా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు సైడ్ ఇస్తే అందరూ వస్తారు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి మీరు అందరూ
యశ్వంత్ శోభా యశ్వంత్ గారు. తర్వాత సీమకుర్తి ప్రమోద్ గారు. సీమకుర్తి ప్రమోద్ ఎట్లా తీసుకున్నారు పక్కన నిలబడి తర్వాత గ్రూప్ ఫోటో దిగుదాం అన్న. మెడల్ తీసుకున్నావు ప్లీజ్ కొద్దిసేపు సాగండి. ఒక 15-20 నిమిషాల్లో అయిపోతుంది. సాత్విక్ సాయి ఇక్కడ పైకి మరి రిత్విక్. ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ స్టేజ్ దగ్గరికి రావాలి. ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ పూరి సాయిబాబు గారు, ఎల్బీ నగర్ ప్రెసిడెంట్ చొప్పవరపు నాగభూషణ గారు రావాలి. మరి రిత్విక్ గారు రావండి. రాజు గారు, కుంజారపు రాజు గారు, కుంజారపు వెంకయ్య గారు రావాలి స్టేజ్ దగ్గరికి. అయిపోయిందని ఫోటో. తేలుగుంట అఖిలేష్. తేలుగుంట అఖిలేష్ గారికి తెలుగుంట అఖిలేష్ గారికి మన సేవాదళ చైర్మన్ కేఎల్ గుప్తా గారు కూడా. దిక్కుమల ముఖేష్ గారు వచ్చారా? దిక్కుమల ముఖేష్ దిక్కుమల ముఖేష్ గారు ఎంత సహకరించగలరు? అందరికీ భోజనం చేసి వెళ్ళగలరు సార్. తీసుకున్నప్పుడు అందరూ లేకపోతే ప్రొద్దుటూరు శ్రీవా ఎల్బీ నగర్ మహిళా సంఘం వసంతలక్ష్మి గారు వచ్చి సన్మానం చేయాల్సింది. పోలా వచ్చింది కాదు, వచ్చారా? అసలు యాచారం మండలం శ్రీనివాస్ వాళ్ళ టీం వచ్చి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అమరావతి చిన్మయ్ భయపెట్టి ఇస్తున్నాయి మమ్మల్ని పిల్లల్ని టీవీలో చేసుకుంటారా సెల్లో తీసుకుంటారు. ఎవరు సంతోషం దిప్పనగానే అమరావతి చిన్మయ్ గారికి షేర్లింగంపల్లి రోజు వచ్చిన అధ్యక్షులు గంపా సత్యనారాయణ గారు, బంధం రాజేష్ గారు వచ్చారా? మీరేనా? మీ బాధ ఆమనగొండ కృష్ణప్రసాద్ గారు వచ్చారా? ఆమనగొండ కృష్ణప్రసాద్ ఆమనగొండ కృష్ణప్రసాద్ గారు అలా టీం కలిసి కప్పాల్సిందిగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఆకారపు సుమంత్ కుమార్ గారికి హర్షిక గారు వచ్చారా? వాళ్ళు చదివా కొద్దిగా వాళ్ళు ఫోటో వస్తారు. కొద్దిగా ఒకటి హర్షిక వచ్చిందమ్మా. కొండూరి సుమన్ కొండూరి సుమన్ కొండూరి సుమన్ కంటూరి సోమన్ గారు రావాలి. ఈ దొంత సహస్ర గారికి మన గండిపేట ఆర్మీ సంఘం వారు
సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి కొద్దిగా సహకరించాలి. అంటే బీటెక్ రూట్ పోతలేదు. ప్లీజ్ అట్లే మన బస్సులో అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫోన్ చేసిన నెంబరే 90. ఈరోజు రంగారెడ్డి జిల్లా ద్వారా ప్రతిభ అవార్డ్స్ అలానే మెరిట్ స్టూడెంట్స్కు 9.5 వచ్చిన 9.5 తర్వాత 10 to 10 వచ్చిన మార్కులు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిభ అవార్డుల కోసము ఒక 90 మంది విద్యార్థినులు నమోదు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్య అతిథులుగా వచ్చి మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇండస్ట్రియల్ చైర్మన్ అయిన శ్రీతులు పెద్దలు అమరవాది లక్ష్మణ గారు, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బొగ్గారపు ఎమ్మెల్సీ దయానందన్న గారికి కూడా ఎన్నో పనులున్నా మనకు రంగారెడ్డి జిల్లాకు వీళ్ళొచ్చి పిల్లలకు అభినందనలు తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మనం ఈ పుష్కర అవార్డు కార్యక్రమములు వాళ్ళకు ఒక నాందిగా ఉంటాయి. మనము ఆ కాలంలో పాస్ అవుతున్నామంటేనే ఎంతో గొప్పదైన విషయము. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఆర్యవైశ్య సంఘ స్టూడెంట్స్ విద్యార్థినులు కూడా 9.5 అబోవ్ వచ్చి 10 to 10 కూడా పర్సెంటేజ్ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కూడా 80 దాదాపు మేము కొద్ది సమయంలో వీళ్ళకి ప్రకటన చేసి వస్తే సుమారు 80 మంది విద్యార్థులు కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా మనం ఈ కార్యక్రమం చేస్తుంటే పై చదువుల కోసం కూడా ఇది నాంది పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు మండల అధ్యక్షులు, బస్తీ సంఘ అధ్యక్షులు మరియు జిల్లా సంఘ నాయకులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.